తరంగపూర్ మండలంలోని అర్పపల్లి గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ రాజరాజేశ్వర స్వామి జాతర ఉత్సవాల్లో కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. గత వారం రోజులుగా జరుగుతున్న జాతర ఉత్సవాలు భాగంగా చివరి రోజైన బుధవారం నాగవెల్లి పండుగను ఆలయ పూజారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ వర్గాలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొండ రామచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ బోగ గంగాధర్ నాయకులు, ఇతరులు తదితరులు పాల్గొన్నారు. అంత పెద్ద మనిషి అయిన మోదీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ 100 రోజుల గ్యారంటీ గురించి మాట్లాడటం ఆశ్చర్యం వేసిందని, 100 రోజులు 6 గ్యారంటీలో 5 అమలు చేశాము. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా 100 రోజుల్లో ఎన్నికల ప్రణాళిక అమలు చేసిన రాజకీయ పార్టీ ఏదైనా ఉందా అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాని మోడీని ప్రశ్నించారు. రాయికల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ, మోదీ విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొని వచ్చి పేదల అకౌంట్లో 15 లక్షలు వేస్తానని పేర్కొన్నారు. ఎంతమంది అకౌంట్లో వేశారని ప్రశ్నించారు. కానీ విదేశాల్లో నల్లధనం అప్పటికి ఇప్పటికీ రెట్టింపు అయిందన్నారు. పారదర్శకత, నీతి, అవినీతి గురించి మోదీ మాట్లాడడం ఆశ్చర్యం గురిచేస్తుందన్నారు. దేశ భవిష్యత్ యువత చేతుల్లో ఉందని, అలాంటి యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించలేని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్నారు. 2014లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని 10 ఏళ్లు గడిచాయని, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇయ్యాలి, కానీ యువత ఇప్పుడు తల్లిదండ్రుల గుండెలపై కుంపటిలా ఉన్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఓ వ్యాపార సంస్థలా తయారై ప్రభుత్వ రంగ సంస్థలను